మరోసారి చేప ప్రసాదం చుట్టూ చర్చ మొదలైంది. ఒకవైపు లక్షలాది మంది విశ్వాసంతో చేప ప్రసాదం కోసం తరలివస్తుంటే, మరోవైపు ఇది శాస్త్రీయంగా నిరూపితమైన మందు కాదని జన విజ్ఞాన వేదిక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చేప ప్రసాదంలో అసలు ఔషధమేముందో వెల్లడించాలని డిమాండ్ చేస్తోంది. అయితే వందల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయంపై ప్రజలకు విశ్వాసం ఉందని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సీక్రెట్ బయట పెట్టేది లేదని స్పష్టం చేస్తున్నారు. మృగశిర కార్తె వస్తే హైదరాబాద్లో చేప ప్రసాదం సందడి మొదలవుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది ఆస్తమా బాధితులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకుంటారు. ప్రతిసారి ఈ చేప ప్రసాదంలో శాస్త్రీయత లేదనే ఆరోపణలు, విమర్శలు రావడం, వాటిని చేప ప్రసాదాన్ని అందించే బత్తిని కుటుంబం ఖండించడం సర్వసాధారణమైపోయింది. అయితే ఈసారి చేప ప్రసాదంపై జన విజ్ఞాన వేదిక తన విమర్శలకు మరింత పదును పెట్టింది. ఈ ప్రసాదంలో శాస్త్రీయంగా నిరూపితమైన ఔషధం లేదని, ప్రజల అమాయకత్వాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తోంది. నిజంగా ఆస్తమా తగ్గించే మందే అయితే దాని ఫార్ములాను ఎందుకు వెల్లడించరని ప్రశ్నిస్తోంది. అదేదో గుత్తాధిపత్యంలాగా మా ఫ్యామిలీ ట్రెడిషన్, మా ఫ్యామిలీ సీక్రెట్ అంటారు. అలా కాకుండా బయటకు వచ్చి మేము ఈ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, మీకేంటి అభ్యంతరం అని వాళ్ళు బయటకు వచ్చి చెప్తే మనకి ఏముండదు. కానీ కెమికల్ ఏంటో చెప్పాలి కదా, దానికి నా అభ్యంతరం ఏంటి వాళ్ళకి? దానిలో వాడుతున్న కెమికల్ ఏంటి, దానివల్ల వస్తున్న ప్రయోజనం ఏంటి, ఎంతవరకు పర్సంటేజ్ తగ్గుతుంది, ఎంతవరకు తగ్గట్లేదు, అదంతా ఒక స్టడీ లాగా చేస్తే బాగుంటుంది కదా. మనం ఏమి ట్రెడిషనల్ మెడిసిన్ ఇప్పుడు చిట్కా వైద్యాలు ఉంటాయి. జలుబు చేయగానే మిరియాల పాలు తాగుతాము, కొంచెం వాము వేసుకుంటాం, జీలకర్ర వేసుకుంటాం, పుదీనా, తులసి, నవలమని చెప్తాము, మేము చెప్తాం. కఫాన్ని హరించేవి ఉంటాయి ఆయుర్వేదంలో. అట్లాగే దీంట్లో కూడా ఏదన్నా ఉండుండొచ్చు, అది చెప్పి చేయొచ్చు కదా, రహస్యమేముంది? మరోవైపు ఈ విమర్శలను బత్తిని కుటుంబం పూర్తిగా ఖండిస్తోంది. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయమని, ఎవరిని బలవంతం చేయడం లేదని చెబుతోంది. చేప ప్రసాదం వల్ల ప్రయోజనం లేకపోతే ప్రతి ఏడాది వేలాది మంది ఎందుకు వస్తారని ప్రశ్నిస్తోంది. తాము ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, తాము ఇచ్చే మందులో ఉండే ఔషధ గుణాలు ఆస్తమాను తగ్గిస్తాయని బత్తిని సోదరులు బలంగా చెబుతున్నారు. వాళ్ళు చెప్తూనే ఉంటారు. మా ఫ్యామిలీ ఓన్లీ మా కొడుకులు, కోడన్లు తప్ప మా ఆడపిల్లలకు కూడా మేము అసలు చేయమండి. మేము ప్రసాదం చేసేటప్పుడు కూడా మేము మా ఆడపిల్లలను కూడా లోపలికి మేము అలౌట్ చేయము. ఓన్లీ కోడన్లు, కోడన్లు ఉంటారండి. అది కొద్దిగా సీక్రెట్ ఉంటుందండి. మేము ఇక్కడ నుంచి అక్కడ నుంచి హిమాలయ అక్కడ నుంచి తీసుకొచ్చేస్తాము. వచ్చేటోళ్ళు ఇప్పుడు వాళ్ళకి తక్కువైతే, పబ్లిక్కి తక్కువైతేనే కదా, ఇంకా వాళ్ళ వేరే వాళ్ళకి ఇంకా 10 మందికి వాళ్ళు దిక్కు నుంచి కూడా వాళ్ళు సహకారంతో వాళ్ళు వచ్చేస్తారండి. వాళ్ళు ఏమన్నా చేసుకోండి, మేమైతే దాని యొక్క విషయం కూడా మేము పట్టించుకోమండి. మేము చేసుకునేది మేము చేస్తాము. చేప మందు చుట్టూ వివాదాలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వాకిటి శ్రీహరి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. క్యూ లైన్లలో తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక బారికేడ్లు, విద్యుత్కు అంతరాయం లేకుండా ఏర్పాట్లు, ఉక్కపోతను దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్లు, కూలర్లు, తాగునీరు, ఆహార సదుపాయాలు, అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్సులు, మెడికల్ క్యాంపులు, సిపిఆర్ బృందాలు, మహిళల భద్రత కోసం షీ టీమ్స్, పిక్ పాకెట్ల నివారణకు ప్రత్యేక నిఘా, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ, ఇలా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని చెప్పారు మంత్రి వాకిటి శ్రీహరి. ఇక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా మరి మా శాఖ తరఫు నుంచి కూడా మా చైర్మన్ గారు, మా డైరెక్టర్ నిఖిల మేడం గారు కూడా వచ్చాం కాబట్టి పూర్తి స్థాయిలో 1,35,000 చేప పిల్లల్ని సైజు ప్రకారంగా ఆరోగ్యమైనటువంటి చేప పిల్లల్ని కూడా ఉంచడం జరిగింది. ఒకవైపు శాస్త్రీయ ఆధారాలపై ప్రశ్నలు, మరోవైపు లక్షలాది మంది ప్రజల విశ్వాసం. ఈ రెండు వాదనల మధ్య చేప ప్రసాదం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే విమర్శలు, వివాదాలు ఎలా ఉన్నా ఈ నెల 8వ తేదీ రాత్రి నుంచి చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.